ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదాలు మకర రాశి వారు. ఈ రాశివారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం, ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 5వ ఇంట గురువు సంచారం, అలాగే లగ్నాధిపతి శని 2వ ఇంట ఉండడం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే మంచి స్థిరాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశివారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాలలో ఈ రాశివారు కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలలో శ్రీ క్షేమంకర్యై నమః అని ఏ ప్రయాణం చేసినా ఈ నామాన్ని కనుక స్మరణ చేస్తే మార్గే క్షేమంకరీ తథా అని అమ్మవారు మార్గమధ్యంలో ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి నేను రక్షణ ఇస్తాను అని వాగ్దానం చేసింది కాబట్టి ఈ క్షేమంకరీ నామాన్ని చేసుకుని ప్రయాణం చేయడం మంచిది కనిపిస్తుంది. అలాగే స్వల్పంగా కొంచెం దొంగల వల్ల కొంత నష్టం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకుడికి శని బలం బాగా ఉండడం వల్ల తిరుగు ఉండదు. మంచి మాటని వారు అథారిటీని, కమాండింగ్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అలాగే పార్టీలోనూ, ప్రజలలోనూ, అందరిలోనూ కూడా చక్కటి అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందిని దూరం పెట్టిన వాళ్ళని ప్రయత్నపూర్వకంగా మనం దూరం పెట్టకపోయినా దూరం పెట్టబడ్డామనే భావనతో వాళ్ళు మనల్ని దెబ్బతీయాలి అని సన్నిహితులు ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా జాగ్రత్తతో వాళ్ళు శ్రద్ధ వహించినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరాన్ని మరింత యోగదాయకం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలు వాటిల్లో కూడా మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు దోష నివృత్తి కోసం ఈ సంవత్సరంలో జ్యోతిర్లింగ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటిది. అలాగే రుద్రయాగాదులు కూడా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తరువాత ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి వారు. వీరు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, రాజపూజ్యం ఎక్కువగా ఉంది, ప్రజా మన్నన పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. యోగకారకుడు వృషభంలో శని జన్మంలో ఉండడం వల్ల